ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. మే 30 నుంచి జూన్ 9 వరకు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. 155 మంది చిత్ర కళాకారుల కళా నైపుణ్యానికి నిదర్శనమైన ఈ ఆర్టిస్ట్ వర్క్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ అనేది 6వ ఎడిషన్. మే 30వ తేదీన ప్రారంభమైన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ జూన్ 9వ తేదీ వరకు కూడా కొనసాగనుంది. మొత్తం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్ కోసం 646 ఎంట్రీస్ అయితే వచ్చాయి. ఇందులో 155 ఆర్ట్ వర్క్స్ని అయితే సెలెక్ట్ చేశారు. అందులోంచి 45 ఆర్ట్ వర్క్స్కి అంటే ఏవైతే ఉత్తమమైన ఆర్ట్ వర్క్స్గా ఉన్నాయో వాటికి బహుమతులను కూడా ప్రకటించారు. జూన్ 9వ తేదీన అయితే ఈ బహుమతులు ఇవ్వబోతున్నట్టుగా అయితే మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి పొందినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్లో మొదటి బహుమతి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో తెలంగాణలో ఇప్పటికీ ఇది 6వసారి జరగటము. సో ఇందులో పార్టిసిపేట్ చేయడము ఇది 6వసారి కూడా. సో ఇప్పుడు నాకు ప్రైజ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ స్కల్ప్చర్ ఏదైతే మీరు చూస్తున్న స్కల్ప్చర్ ఉందో ఈ స్కల్ప్చర్ని బ్రాంజ్లో చేశాను. బ్రాంజ్లో అంటే 100% బ్రాంజ్ స్కల్ప్చర్ అది. సో ఈ స్కల్ప్చర్ చేయడానికి అంటే దీంట్లో ఉన్న ఇంటర్నల్ మీనింగ్ ఏదైతే ఉందో అంటే అందులోపల ఉన్న గూఢార్థం ఏదైతే ఉందో ఇప్పుడు చూస్తున్నాం కదా. మనము పుట్టినప్పటి నుంచి మామూలుగా ఇన్నోసెంట్గా ఉంటాం, అంటే ఏమీ తెలియకుండా ఉంటాం. వాళ్ళ పైన తల్లిదండ్రులు కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ వాళ్ళ మీద ఒక విధమైన ఇంప్రెషన్ వాళ్ళ మీద వేస్తూ ఉంటారు. ఆ దారాల్లాగా కనపడుతూ ఉంటాయి. అదే ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేవరకు టీచర్స్ కానీ అదే ఫ్రెండ్స్ కానీ రకరకాల వాళ్ళ మీద బైండింగ్ అనమాట. అంటే అది ఒక బైండ్ లాగా కనపడుతుంటుంది. సో అది మామూలుగా పోయిటరీ అయితే రాయడానికి చాలా చక్కగా ఉంటుంది, రాయొచ్చు. కానీ విజువల్ లాంగ్వేజ్ స్కల్ప్చర్లోకి వచ్చేవరకు ఆ మీడియంని అర్థం చేసుకొని ఆ అర్థం వచ్చేటట్టు కనుక మనము ప్రజెంట్ చేయడం అనేది విజువల్ లాంగ్వేజ్ లోపల ఇది ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఒక రకమైన టెంపుల్స్ ఉంటాయి, నార్త్ ఇండియాలో ఒక శైలిలో టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. అలాగే రెండు కలిసి ఒక రకమైన శైలిలో టెంపుల్స్ కట్టి ఉన్నాయి అన్నమాట మనకు. సో ఈ మూడు కలిపి నా పెయింటింగ్లో చూపిస్తాను. మీకు ద్రావిడ స్టైల్లో టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ విసార స్టైల్లో టెక్నిక్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో చాలా టెంపుల్స్ శివుని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. మనం జ్యోతిర్లింగాలు అంటాం కదా. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శివుని బేస్ టెంపుల్స్ ఉంటాయి కాబట్టి నేను నందిని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇలాగా నందిని చూడొచ్చు ఇక్కడ మీరు. సో అలాగే ఈ కలర్స్ అనేది చాలా యూనిక్ కలర్ తీసుకున్నాను నేను. ఎల్లోరా టెంపుల్ మీరు చూస్తే అక్కడ ల్యాండ్ అంతా బ్లాక్ కలర్లో ఉంటుంది, ప్లస్ ఆ శిల్పాలంతా బ్లాక్ కలర్లో ఉంటాయి, స్టోన్స్ అంతా. ఓకే, సో ఆ కలర్స్ పైన మార్నింగ్ సన్లైట్ పడ్డప్పుడు అది ఎగ్జాక్ట్లీగా గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి మనకు. సో అందుకే ఈ కలర్స్ నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. 6th ఎడిషన్కి సంబంధించినటువంటి పెయింటింగ్ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 550 పైన ఎంట్రీస్ వస్తే అందులో 150 చేంజ్ పైన సెలెక్షన్ చేశారు డిస్ప్లే గురించి. అందులో కొన్ని అవార్డ్స్కి సెలెక్షన్ చేశారు. అందులో 3rd ప్రైజ్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చేసేటువంటి పెయింటింగ్స్ వచ్చేసి మైథలాజికల్ థీమ్తో ఉంటుంది. స్పిరిచువల్కి సంబంధించినటువంటి దాన్ని ప్రజెంట్ చేస్తుంది నా మైండ్. ఇక్కడ నేను ఇందులో ప్రజెంట్ చేసినటువంటిది 6x6 ఫీట్లో అక్రిలిక్ ఆన్ క్యాన్వాసు. దీంట్లో చూపించేటువంటి విధానం ఏంటంటే మనమందరం కూడా ఒక ప్రయాణం గురించి ఇక్కడికి వచ్చాము. కొద్ది రోజులు వచ్చి కొంత ఆస్వాదించి మేబీ ఎప్పుడు వెళ్తామో తెలియదు, 100 years మేబీ 18 or 19 చెప్పలేము. అట్లా ఉన్నటువంటి జీవితాన్ని ఆస్వాదించి వెళ్ళాలనేటువంటి తత్వాన్ని చూపిస్తుంది నా బొమ్మల్లో. ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను నేను. నా వర్క్ 3rd ప్రైజ్కు రికగ్నైజ్ చేశారు ఎగ్జిబిషన్ వాళ్ళు. సో అండ్ నా వర్క్ అనేది అర్బనైజేషన్, ర్యాపిడ్ అర్బనైజేషన్ గురించి. యాక్చువల్గా ఆ మెటీరియల్ ఇది వచ్చేసి ఇవి కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్, ఇదేమో నేచర్ సంబంధించింది. నా వర్క్ ఎక్కువ మటుకు నేచర్, హ్యూమన్ రిలేషన్ విత్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా మనము నేచర్ని ఇది దీని టైటిల్ వచ్చేసి గోల్డెన్ ఎగ్ అన్నట్టు.
చిన్నప్పుడు బంగారు బాతు స్టోరీ నేర్చుకున్నాం కదా. సో మనిషి ఆశలు పెరిగిపోయి ఎట్లా ప్రకృతితో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు దానికి సంబంధించిన వర్క్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వర్క్స్ ఉన్నాయి. సో అది నా కాన్సెప్ట్స్ ఇట్లా రికగ్నైజ్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో చూశారు కదా, ఇక్కడ మొదటి బహుమతిగా 1,00,000 రూపాయలను, అలాగే రెండవ బహుమతిగా 50,000, మూడవ బహుమతిగా 25,000 రూపాయలను ఇస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ అన్నీ కూడా వివిధ రకాల పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్స్, అన్ని రకాల ఆర్టిస్టిక్స్ వర్క్స్ ఉన్నాయి. స్కల్ప్చర్ ఆర్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ అన్నీ కూడా ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారుల కళా నైపుణ్యానికి నిదర్శనమని కూడా చెప్పొచ్చు. ఇవి కళాప్రియులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM TV, హైదరాబాద్.